Hi students, this is Ram Mohan, Government Junior College, Kachiguda. In first year, we are going to discuss 6th chapter, Age of Rajputs. Rajputs era started in North India from 7th century AD to 12th century AD. They are great warriors. They contributed so much in Indian religion, literature, art and architecture. Rajputs, especially, they ruled entire North India and they divided into small kingdoms. They did not rule the vast empire, only the small kingdoms. They are the most important dynasties among Rajputs are Paramaras, Pratiharas, Solanki, Chauhans, Chandels. Next, among them, there are less important dynasties also there. Finally, the all rulers, all dynasties almost ruled here 5 centuries, 7 to 12. రాజపుత్రుల యుగం అనేది మనకు ఫస్ట్ ఇయర్ చాప్టర్లో 6వ చాప్టర్గా ఉండటం జరిగింది. ఈ రాజపుత్రులు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప వీరులు. 7వ శతాబ్దం నుండి వీళ్ళు 12వ శతాబ్దం వరకు భారతదేశాన్ని, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీరు పరిపాలించడం జరిగింది. ఓకే, 7 నుండి 12వ శతాబ్దం వరకు వీళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఈ 5 శతాబ్దాల కాలంలో ఉత్తర భారతదేశంలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా మతం కావచ్చు, సమాజం కావచ్చు, వాస్తు కావచ్చు, అలాగే సాహిత్యం కావచ్చు, వీటన్ని రంగాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి యుగం ఈ రాజపుత్రుల యుగం. కేవలం వీరులుగా, సైనికులుగా గుర్తింపు పొందినటువంటి రాజపుత్రులు వీరు అవలంబించినటువంటి సైనిక విధానం కావచ్చు, వీరు అవలంబించినటువంటి పరిపాలన కావచ్చు, ఇదంతా కూడా అంతకు ముందు ఉన్నటువంటి గుప్తుల నుండి, హర్షుల నుండి, రాజు నుండి వీళ్ళు అనుకరించడం అనేది లేదా స్వీకరించడం అనేది జరిగింది. ఈ రాజపుత్రుల గురించి మనకు తెలుసుకోవడానికి ముఖ్యంగా 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఆర్కియలాజికల్ మరియు లిటరరీ సోర్సెస్. ఒకటి పురావస్తు ఆధారాలు మరియు సాహిత్య ఆధారాల గురించి మనం తెలుసుకుందాం. ఆర్కియలాజికల్ సోర్సెస్ లో ముఖ్యంగా గమనించవలసింది ఇక్కడ వాళ్ళు నిర్మించినటువంటి ఆలయాలు, అంటే కోనార్క్లో, ఒరిస్సాలోని కోనార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయము, మరియు పూరిలో ఉన్నటువంటి జగన్నాథ దేవాలయము, మరియు లింగరాజ దేవాలయము, అలాగే ఖజురహోలో ఉన్నటువంటి చాలా దేవాలయాలు ఉన్నాయి. అలాగే మౌంట్ అబూలో ఉన్నటువంటి జైన దేవాలయాలు, అవే కాకుండా అనేక రకాల కోటలు, భవనాలు ఇప్పటికీ కూడా రాజపుత్రుల యొక్క శౌర్యానికి, ధైర్యానికి, వాళ్ళ యొక్క సాహసానికి ప్రతీకగా మనకు వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ యుగం గురించి మనకు చెబుతున్నాయి. సాహిత్య ఆధారాలకు వస్తే, లిటరీ సోర్స్కి వచ్చినట్టయితే ఇక్కడ కల్నల్ టాడ్ రాసినటువంటి యానల్స్ ఆఫ్ రాజస్థాన్, అలాగే భవభూతి రాసినటువంటి ఉత్తర రామచరిత్ర, అలాగే బిల్హణ రాసినటువంటి విక్రమాంక దేవ చరిత్ర, ఆ తరువాత సోమదేవసూరి రాసినటువంటి యశస్తిలక, ముఖ్యంగా కల్హను రాసినటువంటి రాజతరంగిణి, ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలు రాజపుత్ర యుగం గురించి, రాజపుత్రుల సంస్కృతి గురించి మనకు తెలియజేస్తున్నాయి. ఈ రాజపుత్రుల యొక్క వంశంలో అనేక రకాలైనటువంటి వంశాలు ఉన్నాయి, చెప్పుకోదగినటువంటివి. మనం ఇందాక చెప్పుకున్నట్టు పరమారులు కావచ్చు, ప్రతిహారులు కావచ్చు, చౌహాన్లు కావచ్చు, సోలంకీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజపుత్రుల యుగంలో పేరెన్నికగినటువంటి వాళ్ళు. మరి వీరి పుట్టిక గురించి తెలుసుకున్నట్టయితే దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ద ఆరిజిన్ ఆఫ్ రాజ్పుట్స్. వన్ ఈజ్ ఇండిజీనియస్, సెకండ్ వన్ ఫారెన్. కొంతమంది వీళ్ళు స్వదేశస్తులు అని, మన దేశం నుండి నివసించిన వాళ్ళని అంటున్నారు. మరికొంతమంది ఏమో వీళ్ళు భారతీయులు కాదు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు మధ్య ఆసియా నుండి వచ్చిన వాళ్ళని చెప్పేసి వాళ్ళ పుట్టుక గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ
ఏమైనా రాజపుత్రులు మాత్రం భారతదేశంలో నివసించిన తర్వాత లేదా వచ్చిన తర్వాత వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడం అనేది జరిగింది. రాజపుత్రుల్లో కొన్ని రాజవంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వశిష్ఠుడు హోమాగ్ని నుంచి వచ్చినటువంటి 4 వీరులు ఎవరైతే ఉన్నారో ఆ 4 వీరులు మన యొక్క పరమారులు కావచ్చు, ప్రతిహారులు కావచ్చు, అలాగే సోలంకీలు కావచ్చు, చౌహాన్లు కావచ్చు, వీరు వశిష్ఠుడి యొక్క హోమాగ్ని నుంచి పుట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 4 వంశాలు ఆ తర్వాత మిగతా వంశాలు కూడా ఈ రాజపుత్రుల యుగంలో ముఖ్యమైనటువంటి వంశాలుగా చెప్పుకోవచ్చు. We discuss the Paramaras. Paramaras were the feudatories of Rashtrakutas, and the founder of this dynasty was Upendra, also called as Krishna Raja. He was the founder of the Paramara dynasty, and originally they were the feudatories of Rashtrakutas. Among Paramaras, the most important personality in this dynasty, Manja. Another name of Manja Raju is Vakpati Raja. He was a great scholar and great patron of scholars, especially many scholars adorned in this dynasty. And afterwards, he constructed Munjeshwara tank, in the capital of Dara city. Munjeshwara tank, to help the irrigation and agriculture sectors. And among them, one more personality we found out in Paramaras, that is Bhojaraju. This Bhojaraju was great personality, and he defeated other kingdoms also, other dynasties also, and he constructed in the name of Bhoja city, Bhoja Nagaram ane danni nirminchadu. And Bhoja University also he started for education. For improved education, he started one great university like Nalanda, that is Bhoja University also, and Bhoja School. పరమారుల గురించి చెప్పుకోవాల్సి వస్తే రాజపుత్రుల యుగంలో మొదటి వంశం పరమారులు. ఈ పరమారులు మొదటగా రాష్ట్రకూటులకి సామంతులుగా వ్యవహరించడం అనేది జరిగింది. ఈ యొక్క వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే ఉపేంద్ర. అతన్ని మనం కృష్ణరాజా అని కూడా పిలుస్తారు. అతని తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తి మంజరాజు. ఇతన్ని వాక్పతి రాజు అని పిలవడం కూడా జరుగుతుంది. వీరి యొక్క రాజధాని దారానగరం. ఆ తర్వాత వీళ్ళు అనేక మంది కవులను, గాయకులను కూడా పోషించారు. అందుకే మనం గ్రేట్ ప్యాటర్న్ అన్నాం. ఆ తర్వాత ఇతను నిర్మించినటువంటి చెరువు ముంజేశ్వర తటాకం అనే దాన్ని కూడా ఈ నగరంలో నిర్మించడం అనేది జరిగింది. వీళ్ళందరికంటే మరొక గొప్ప వ్యక్తి కూడా ఈ యొక్క రాజపుత్ర యుగంలో ఈ పరమారు రోజుల్లో ఉన్నాడు. అతడే భోజరాజు. ఈ భోజరాజు తన పేరు మీద భోజ నగరాన్ని కూడా నిర్మించాడు. అలాగే భోజ అనే విశ్వవిద్యాలయాన్ని కూడా ఆయన స్థాపించడం జరిగింది, విద్యను అందించకపోతే. పరమారుల తర్వాత మరొక శక్తివంతమైనటువంటి రాజపుత్ర వంశం ఇక్కడ ప్రతిహారస్. ఆఫ్టర్ పరమారస్ ద గ్రేట్ Rajputra dynasty is the Pratiharas. The Pratiharas belongs to Gurjara race. The race is Gurjara race. They concentrated Malwa and Broch area, and after that the Pratiharas, the meaning of Pratiharas, doorkeepers. The meaning of Pratiharas is doorkeepers. Actually, the Pratiharas, they are descendants of Lakshmana, brother of Sri Rama. He was a doorkeeper of Sri Rama, so that they named after doorkeepers like Pratiharas. Among them, Mihira Bhoja was the important personality. He ruled from 836 to 885. In his era, one Arab traveler, Suleiman, who visited Mihira Bhoja kingdom, and he opined that it was a great dynasty, it was a great kingdom, a rich kingdom. And even in not only in trade and commerce, even art and architecture, in all angles, in all sectors,
Mihraboja touches great victory. What Suleiman opened that. After Mihraboja, one more king, that is Mahendrapala. He was the last king of Pratihara dynasty. ప్రతిహారుల గురించి చెప్పుకోవాల్సి వస్తే పరమారుడు తర్వాత వచ్చినటువంటి రెండో వంశం ప్రతిహారులు. వీళ్ళు గుర్జర జాతికి చెందినటువంటి వాళ్ళు. వీరికి మరొక అర్థం ఏంటంటే ద్వారపాలకులు అని అర్థం. ఓకే, ప్రతిహారులు అంటే ద్వారపాలకులు. ఈ ద్వారపాలకులు అనే పదం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు లక్ష్మణుడు, రాముడి యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుడు సంతతి వారిగా వీళ్ళు చెప్పుకుంటారు. లక్ష్మణుడు ఏ విధంగా అయితే రాముడికి ద్వారపాలకుడిగా ఉన్నాడో వీళ్ళు కూడా ద్వారపాలకుడిగా వంశస్థులని చెప్పుకోవడం అనేది జరిగింది. వీళ్ళు మాల్వా, బ్రోచ్ ఈ రెండు ప్రాంతాల మధ్యలో వీళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఈ వంశంలో మనకు ముఖ్యమైనటువంటి రాజు మిహిరభోజుడు. 836 నుండి 885 మధ్య కాలంలో ఇతడు పరిపాలించడం అనేది జరిగింది. ఇతని కాలంలో వచ్చినటువంటి ఒక అరబ్ వర్తకుడు సులేమాన్. ఇతను మిహిరభోజుని పరిపాలన కాలాన్ని, అతని కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, పరిపాలనని చూసి ఇది చాలా ఉన్నతవంతమైనదని, ఐశ్వర్యవంతమైనటువంటిగా ఈ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లిందని తన యొక్క రచనలో పేర్కొనడం అనేది జరిగింది. మిహిరభోజుని తర్వాత మహేంద్రపాలుడు ఈ వంశంలో చివరి రాజుగా చెప్పుకోవచ్చు. మహేంద్రపాలుడి తర్వాత ఈ ప్రతిహార వంశం అనేది అంతరించి పోయింది. ఇప్పుడు మూడవ వంశం రాజపుత్ర యుగం గురించి తెలుసుకుంటున్నాం మనం. ఈ యుగంలో మూడవ వంశం చౌహానులు. ఈ చౌహానులు అనే రాజపుత్రులు సాంబార్ అనే ప్రాంతం నుండి వీరు పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఈ చౌహాన్ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సింహరాజా. ఇతనికి ఉన్నటువంటి బిరుదు మహారాజాదిరాజా. అతని తరువాత వచ్చినటువంటి వ్యక్తి అజయ రాజా. ఇతడు కూడా గొప్ప పరిపాలకుడు. ఇతడు నిర్మించినటువంటి నగరమే అజయమేరు అనే నగరం. అదే ఇప్పుడు ఆజ్మీర్గా పిలువబడుతుంది. రాజస్థాన్లో ఉంది ఇప్పటికీ. ఈ వంశంలో మరొక ముఖ్యమైనటువంటి రాజు పృథ్వీరాజ్. మూడవ పృథ్వీరాజ్ చౌహాన్. ఈ చౌహాన్ వంశంలో గొప్పవాడిగా చెప్పుకోవచ్చు. ఇతని గురించి అనేక రకాలైనటువంటి కథలు, గాథలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజపుత్రుల ధైర్య సాహసాలకు ప్రతీక ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ అనిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇతని గురించి మనకు చెబుతున్నటువంటి గ్రంథం చాంద్ బర్దాయ్ రాసినటువంటి పృథ్వీరాజ్ రాసో. ఇది ఒక హిందీలో రాసినటువంటి ఈ గొప్ప కావ్యం పృథ్వీరాజ్ యొక్క ధైర్యము, దేశభక్తి గురించి తెలుపుతున్నది. ఇతని కాలంలో ముఖ్య సంఘటన జరిగింది. అది మహమ్మద్ గోరి భారతదేశానికి దండెత్తి రావడం. పృథ్వీరాజ్ చౌహాన్ తోటి 2 సార్లు అతను యుద్ధం చేయడం అనేది జరుగుతుంది. ఈ యుద్ధాలనే మనం టరైన్ యుద్ధాలు అంటారు. టరైన్ వార్స్ అనేవి జరిగావి. మొదటి టరైన్ వార్లో, ఫస్ట్ టరైన్ వార్లో పృథ్వీరాజ్ డిఫీటెడ్ మహమ్మద్ గోరి. పృథ్వీరాజ్ మహమ్మద్ గోరిని ఓడించడం జరుగుతుంది. రెండవ టరైన్ యుద్ధంలో గోరి పృథ్వీరాజుని ఓడించి ఈ యొక్క చౌహాన్ వంశాన్ని అంతమొందించడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంపై ముస్లిం దండయాత్ర అనేది జరిగింది అంటే అది పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో. అతని కాలంలో మహమ్మద్ గోరి భారతదేశానికి ఇస్లాం మత సామ్రాజ్య స్థాపన చేయడానికి రావడం జరుగుతుంది. ఆ దండయాత్రలో భాగంగా పృథ్వీరాజ్తో జరిగినటువంటి యుద్ధంలో, మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చేతిలో ఓడిపోయి మరొక సంవత్సరం తర్వాత వచ్చి రెండవ టరైన్ యుద్ధంలో పృథ్వీరాజుని అంతమొందించడంతో చేత ఈ యొక్క చౌహాన్ వంశం అనేది అంతమైపోయిందని చెప్పుకోవచ్చు. నాలుగవ వంశం గహద్వాల. గహద్వాల వంశ స్థాపకుడు ఎవరు అంటే చంద్రదేవుడు. కనౌజ్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఈ గహద్వాలలో ముఖ్యమైనటువంటి రాజు జయచంద్రుడిగా చెప్పుకోవచ్చు. వీళ్ళు రాష్ట్రకూటులను ఓడించి ఈ యొక్క మహారాజాదిరాజా అనే బిరుదును కూడా తీసుకోవడం అనేది జరిగింది. జయచంద్రుడు కూడా
చంద్రదేవుడిలాగా గొప్ప రాజుగా మనం పరిగణించవచ్చు. ఇతని కాలంలో కూడా సాహిత్యం అనేది వర్ధిల్లింది. ముఖ్యంగా ఇతడు శ్రీహర్ష అనే ఒక కవి ఎవరైతే నైషధ చరిత్ర రాశాడో అతన్ని సత్కరించడం అనేది కూడా జరిగింది ఈ గహద్వాల వంశంలో. ఈ గహద్వాలులకి ఇక్కడ ఉన్నటువంటి చౌహాన్లకి ఎప్పుడు కూడా నిత్యం వైరం అనేది నడుస్తూ ఉండేది. అది మనం ఈ రాజపుత్రుల గ్రంథాల్లో కూడా మనం చూడవచ్చు. నాలుగవది గహద్వాలుడు. ఫస్ట్ వన్, ద చౌహాన్స్. దే రూల్డ్ ఫ్రమ్ సాంబార్ ఏరియా and the founder of Chauhan, Simharaja, who got the title Maharaja Raja. After Simharaja, Ajay Raja was the great personality. He constructed a Ajay Meru. This is now called Ajmer in Rajasthan. And among the Chauhans, the most important personality, Prithviraj Chauhan. Third, Prithviraj Chauhan. He, about his victory, about his greatness, about his patriotism, everything clearly written by Chand Bardai, Prithviraj Raso. Prithviraj, while he was ruling the entire Delhi and Ajmer, Muhammad Ghori, to establish Islamic rule in India, he started a great fight at Tarain, 1191. At Tarain area. First, Muhammad Ghori was defeated by Prithviraj Chauhan. After 1 year, again same place, second Tarain war took place, 1192. In this Tarain war, Prithviraj was defeated by Muhammad Ghori. So because of this victory, the Islam kingdom was established by Muhammad Ghori in Delhi and even North India also. It was the foundation for Islam religion or Islam rule in India. After the second Tarain war, the Chauhan dynasty was declined. Later, we move to the Gahadwala, the fourth dynasty in Rajput age. The Gahadwala's founder, Chandradeva, who made capital city as Kanauj, and after Chandradeva, Jayachandra also great personality. He patronized here one great scholar who is Sriharsha. He wrote a great book that is the Naishadha Charitra. Gahadwala and Chauhans both are Rajputs only, but both always collided each other. Both are deeply involved in wars. That was the great cause for a deterioration of the Rajput culture and Rajput age. Now move to fifth dynasty in Rajput age. Now, రాజపుత్ర యుగంలో ఐదో వంశం పాలవంశం. ఈ పాలవంశ మూల పురుషుడు గోపాలుడు. ఇతడు 765 నుండి 769 వరకు పరిపాలించడం జరిగింది. వీళ్ళు బెంగాల్, ముఖ్యంగా బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ ఏకం చేసి పరిపాలించిన ఘనత ఈ యొక్క పాలరాజులకు చెందుతుంది. ఈ పాల వంశంలో గోపాలుడి తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తి ధర్మపాల. 769 నుండి 815 వరకు పరిపాలించినటువంటి ధర్మపాల బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బౌద్ధ మత వ్యాప్తికి, బౌద్ధ మత యొక్క సంస్కృతికి ఆయన విలువనిచ్చి ఒక యూనివర్సిటీని కూడా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అదే విక్రమశిల విశ్వవిద్యాలయం, అదే విక్రమశిల యూనివర్సిటీ. ధర్మపాలుడు బౌద్ధ మతస్థుడు. అతడు స్థాపించినటువంటి విశ్వవిద్యాలయము విక్రమశిల విశ్వవిద్యాలయము. సో పాలకింగులు అనగానే మనకు గుర్తు రావాల్సింది బెంగాల్ ప్రాంతం. ఈ బెంగాల్ని ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి ఘనత ఈ యొక్క పాలరాజులకు చెందుతుంది. ఇందులో గోపాలుడు, ధర్మపాలుడు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ధర్మపాలుడు చేసినటువంటి యుద్ధాల వల్ల బెనారస్ నుండి బ్రహ్మపుత్ర నది వరకు కూడా ఈ యొక్క పాల సామ్రాజ్యం అనేది విస్తరించిందని చెప్పుకోవచ్చు. బ్రహ్మపుత్ర నుంచి బెనారస్ వరకు ఈ యొక్క
పాల సామ్రాజ్యాన్ని విస్తరించడం అనేది జరిగింది. సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ డైనాసిటీ ఇన్ రాజ్పుట్ ఏజ్, ద పాలాస్. ద ఫౌండర్ ఆఫ్ పాలాస్ వర్ Gopala, who ruled 765 to 769 CE. Among Palas, Dharmapala was the greatest king. He ruled 769 to 815, and he established here Vikramashila University. Actually, he was a Buddhist. Okay, after changing into Buddhism, he started a great university, that is Vikramashila University. And after his great expeditions, the kingdom was extended Brahmaputra to Benares. So among the Palas, Dharmapala was very important ruler. Now move to Chandelas. Sixth dynasty, Rajaputra యుగంలో ఏంటంటే చందేలుడు. వీళ్ళు బుందేల్ఖండ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా, బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో వీళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. వీళ్ళ రాజధాని మనకు ఖజురహో. చందేలుల రాజధాని ఖజురహో. ఈ ప్రాంతాన్ని వీళ్ళు జేతక భుక్తి అని కూడా పిలుస్తారు వీళ్ళ సామ్రాజ్యాన్ని. ఎందుకంటే ఈ వంశంలో జయశక్తి మూలపురుషుడి వల్ల, అతని వల్ల ఈ యొక్క జేటక భుక్తి అని ఈ యొక్క సామ్రాజ్యాన్ని పిలవడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇందులో యశోవర్మ. యశోవర్మ అంటే స్వతంత్రమైనటువంటి పాలకుడు యశోవర్మ. ఇతనితోటే చందేలులు స్వతంత్ర పాలకులు అయ్యారు. ఇతని తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తి విద్యాధరుడు. విద్యాధరుడు యొక్క గొప్పతనం ఏంటంటే మహమ్మద్ గజ్నీ భారతదేశానికి వచ్చిన తర్వాత 17 సార్లు అతను భారతదేశంపై దండయాత్ర చేయడం జరిగింది. ఈ దండయాత్రలో భాగంగా అతను విద్యాధరుడు పరిపాలిస్తున్నటువంటి చందేల సామ్రాజ్యం పైకి 2 సార్లు దండెత్తాడు. ఈ 2 సార్లు చేసినటువంటి దాడిలో విద్యాధరుడు మహమ్మద్ గజ్నీని ఓడించడం అనేది జరిగింది. సో మహమ్మద్ గజ్నీని భారతదేశంలో ఓడించినటువంటి ఏకైక రాజు ఎవరు అంటే విద్యాధరుడు. 1019, 1022 సంవత్సరంలో 2 సార్లు మహమ్మద్ గజ్నీ భారతదేశం పైకి, అందులో విద్యాధరుడు యొక్క సామ్రాజ్యం పైకి దండయాత్రకు రావడం జరిగింది. ఈ దండయాత్రలో భాగంగా చేసిన యుద్ధాలలో విద్యాధరుడు ఇక్కడ మహమ్మద్ గజ్నీని ఓడించడం అనేది జరిగింది. సో విద్యాధరుడు మహమ్మద్ గజ్నీని ఓడించినందుకు అతనికి గొప్ప గౌరవం కూడా లభించింది అని చెప్పుకోవచ్చు. విద్యాధరుడు తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి దండయాత్రలో భాగంగా 1309 వరకు ఈ వంశం కొనసాగింది. 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్రతోటి ఈ యొక్క చందేల వంశం అనేది అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. సో ద చందేలాస్, దే స్టార్టెడ్ ద రూల్ ఇన్ ద రీజన్ ఆఫ్ బుందేల్ఖండ్. Their capital city was Khajuraho, and this kingdom was also called as Jataka Bhukti after the name of Jayashakti, who was the founder of the Chandelas. Among the Chandelas, Yashovarma was a great ruler. He started the independent kingdom in Bundelkhand area. Before that, they were called feudatories. And after Yashovarma, the Vidyadhara, most important personality in Chandela dynasty. Because he got honor by defeating Muhammad Ghazni, who invaded 2 times in India, especially the Bundelkhand area. So Vidyadhara defeated Muhammad Ghazni 119 and 122 respectively. So because he had got a great honor by defeating Muhammad Ghazni 2 times. And he controlled, that means here he controlled the Muslim invasions, okay, to the Chandela kingdom. After Vidyadhara, when Alauddin Khilji invaded in 1309, the Chandela kingdom was gradually deteriorated. This is 6th dynasty among Rajput, the Chandelas. In this Solanki dynasty, the important personality here, Bhima Raju, who ruled here 1022 to 1064. During his reign, Muhammad Ghazni invaded and destroyed the prestigious and richest temple
in Gujarat, that is Somanath temple, in 1026. So frequently Muhammad Ghazni invasions and frequently Muslim invasions took place in the time of Bhimaraju only. After Bhimaraju, the grandson of Bhimaraju, Jayasimha, while Jayasimha was ruling entire the Solanki dynasty, it was in good condition, but he only started Simha Samvatsara new era. He started the Simha Samvatsara, a new era. The most important kings here, Mularaja, Bhimaraju and Jayasimha in Solanki dynasty. Now move to the Senas. Actually, they came from Karnataka region and settled in Bengal. The most important person and founder of this dynasty was, the founder is Vijayasena. Vijayasena was founder of this dynasty, and Lakshmana Sena, the most important person who patronized here many scholars and poets, especially Pancha Ratnas, means 5 gems of poets and scholars who adorned here Lakshmana Sena court. Among them, the important poet and scholar Jayadeva, who wrote here the famous book Gita Govindam. Lakshmana Sena, who patronized here Panchatatras, and among them Jayadeva was important one, and who wrote here Gita Govindam. And after Lakshmana Sena, when the Muslim invasion, especially the Turkey invasion took place under the leadership of Bakhtiyar Khilji, the Sena ruler Lakshmana Sena fled away, and Bakhtiyar Khilji, okay, after that Delhi Sultans occupied here the Sena kingdom. సేన వంశస్థుల గురించి చెప్పుకుంటే వీళ్ళు కర్ణాటక ప్రాంత వాసులుగా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక నుండి వచ్చి వీళ్ళు బెంగాల్లో స్థిరపడినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వంశంలో మూల పురుషుడు విజయసేనుడు. ఆ తరువాత ముఖ్యమైన వ్యక్తి లక్ష్మణసేనుడు. ఇతడి కాలంలో ఈ యొక్క సేన వంశం అనేది సుభిక్షంగా వర్ధిల్లింది. ఇతడు పంచరత్నాస్ అనేటటువంటి 5 కవులని పోషించాడు. ముఖ్యమైనటువంటి కవుల్ని, జెమ్స్ లాంటి కవుల్ని పోషించాడు. అందులో ఒక రకమైనటువంటి వాడు జయదేవుడు ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇతడు రాసిందే గీతా గోవిందం అనే ఒక ప్రసిద్ధ కావ్యం రచింపబడింది ఈ యొక్క లక్ష్మణసేనుని కాలంలోనే. ఆ తర్వాత బక్తియార్ ఖిల్జీ నాయకత్వంలో టర్కీ నుంచి వచ్చినటువంటి ముస్లింలు జరిపినటువంటి దాడిలో ఈ లక్ష్మణసేనుడు, ఈ యొక్క సేన వంశానికి చెందినటువంటి లక్ష్మణసేనుడు పారిపోవడం అనేది జరిగింది యుద్ధం నుండి. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుడు ఈ యొక్క సేన భూభాగాలను ఆక్రమించుకోవడంతో ఈ యొక్క సేన వంశం అనేది అంతరించినట్టుగా తెలుస్తుంది. సో ఈ సేన వంశంలో మనకు ముఖ్యమైనటువంటి రాజుగా విజయసేనుడు మరియు లక్ష్మణసేనుడిగా చెప్పుకోవచ్చు. సో రాజపుత్ర యుగంలో చూసుకున్నట్టయితే చాలా వంశాలు ఉన్నప్పటికీ మనం 8 వంశాల గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రతి వంశంలో కూడా ముఖ్యమైనటువంటి రాజులు, వాళ్ళ పరిపాలన విధానము, వాళ్ళు సాధించిన విజయాలు కూడా మనకు ఇందులో ఉన్నాయి.